మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండలోని రషీద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వినుకొండ ఘటనను ఖండించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరస్తులకు తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హింసాత్మక మార్గాలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు మాట జగన్ అయితే కేవలం ఒక్క 10,000 మాత్రమే ఇస్తారు, పిల్లలు బడి పంపిస్తే 15,000 నీకు, 15,000 నీకు, 15,000 పిల్లలు 60,000 అలా ఇంట్లో వాళ్ళ అమ్మను ఇవన్నీ మాటలు మాట్లాడి ఎక్కడ అడుగుతా ఉంది. ఎన్నికలప్పుడు చెప్పిన మాట్లాడి రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వారికి మద్దతుగా నిలుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల నోరు మెదపబోదని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.